మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక చిన్న గింజ గురించి, అది చేసే ఒక గొప్ప ప్రయోజనం గురించి తెలుసుకోబోతున్నాం. ఈజిప్టు పిరమిడ్లో ఉండేటటువంటి టుటాన్ ఖమన్ సమాధిలో బంగారం, ఆభరణాలు, వీటితో పాటుగా ఈ నల్ల గింజలు కూడా లభించాయంటే వీటి ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో సీడ్ ఆఫ్ బ్లెస్సింగ్ అంటే దీవించే ఒక దీవెన గింజలు అని పిలువబడేటువంటి ఈ గింజలు కేవలం మసాలా దినుసుగా మాత్రమే కాదు, ఒక సంపూర్ణ ఔషధ భాండాగారం. వీటిని ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 2000 సంవత్సరాలకు పైగా రకరకాల నాగరికతల్లో అద్భుత ఔషధం కింద వాడుతున్నారు. అయితే ఇంతకీ ఏమిటి గింజలు, అసలు దీనికి సంబంధించి పేర్లో కొంత సందిగ్ధత ఉంది. ఇది మనం తెలుసుకుందాం. నల్ల జీలకర్ర గింజలు అనేటువంటి తెలుగు పేరుతోటి 2 బొటానికల్ సోర్సెస్ ప్రచారంలో ఉన్నాయి. ఒకటి ఉపకుంచిక అనే సంస్కృత పేరు కలిగింది. దీన్ని వృక్షశాస్త్ర పరిభాషలో నైగెల్లా సెటైవా అని పిలుస్తారు. దీన్ని హిందీలో కలోంజీ అని, ఇంగ్లీష్లో స్మాల్ ఫెన్నెల్ అని పిలుస్తారు. ఇక రెండోది కృష్ణజీరక అనే సంస్కృత పేరు కలిగింది. దీన్ని వృక్షశాస్త్ర పరిభాషలో క్యారం కార్వీ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని హిందీలో షాజీరా, ఇంగ్లీష్లో బ్లాక్ కార్వే అని పిలుస్తారు. ప్రస్తుతం మనం మొదటి దాని గురించి అంటే నైగెల్లా సెటైవా గురించి, అంటే ఈ కృష్ణజీరక గురించి మాట్లాడుకోబోతున్నాం. రెండో దాని గురించి మరొక సందర్భంలో మనం చెప్పుకుందాం. మన వంటింట్లో కనిపించేటటువంటి ఈ నల్ల జీలకర్ర అంటే కలోంజీ సాధారణ జీలకర్ర కుటుంబానికి సంబంధించింది కాదు. నిజానికి ఇది రానన్కులేసి కుటుంబానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మొక్క. మనం రోజు తినేటటువంటి ఊరగాయలలో, నాన్ రొట్టెల పైన చల్లే ఈ నల్లటి గింజల్లో అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయి. ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న అనేక జీవనశైలి వ్యాధులకు ఇది చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని ఉపకుంచిక అని పిలుస్తారు. ఇది ఘాటైన అంటే కటు, అలాగే తిక్త అంటే చేదు రుచులను కలిగి ఉంటుంది. ఇది ఉష్ణవీర్యం అంటే వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. దీనివల్ల శరీరంలో పెరిగిన వాతాన్ని, కఫదోషాలని సమర్థవంతంగా తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచేటటువంటి అగ్నిదీపన గుణం దీంట్లో పుష్కలంగా ఉంది. ప్రసవం తర్వాత స్త్రీల గర్భాశయ శుద్ధికి, అలాగే పాల ఉత్పత్తికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారంగా దీంట్లో థైమోక్వినోన్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, బ్యాక్టీరియా, వైరస్లతో పోరాటానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్ కణాలు ఆ కణ నష్టాన్ని అడ్డుకుంటాయి. అంటే ఈ యాంటాక్సిడెంట్స్ అనేవి ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఎదుర్కొంటాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి క్యాన్సర్ కణాల నియంత్రణ వరకు దీనిపైన అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్యపరంగా ఈ మొక్క తాలూకు గింజలు, వాటి నుంచి తీసినటువంటి నూనెని ఎక్కువగా వాడతాం. సాధారణంగా గింజల పొడిని అంటే చూర్ణాన్ని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు. నూనె అనుకోండి, ఇది 2 నుంచి 5 చుక్కల వరకు వాడచ్చు. వీటిని నేరుగా కాకుండా తేనె లేదా గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవటం మంచిది. ఈ సందర్భంగా అసలు ఔషధ ప్రయోజనాలు మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోవటం మీరు ఖాయం. నల్ల జీలకర్ర తల నుంచి గోరు వరకు అనేక రకాల అనారోగ్యాలను తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది దీర్ఘకాలపు అజీర్ణం, కడుపుబ్బరింపు, గ్యాస్ లాంటి ఉదర సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉంటాయే, ఆస్మా, బ్రాంకైటిస్, విపరీతమైన దగ్గు, ఇలాంటి వాటికి ఇది చక్కటి ఉపశమనం. చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాదు, మొటిమలు, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధుల్ని తగ్గిస్తుంది. మహిళల్లో నెలసరి ఇబ్బందులు సరిచేయడానికి, కీళ్ళనొప్పులు తగ్గించడానికి, జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే హై బీపీ, అధిక రక్తపోటు, డయాబెటీస్ అంటే మధుమేహం లాంటి దీర్ఘకాలపు వ్యాధుల్ని అదుపులో ఉంచడంలో కూడా ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. వీటిని గురించి వరుసగా తెలుసుకుందాం. అజీర్ణం, గ్యాస్ అనేది ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇండైజెషన్, బ్లోటింగ్ అతలాకుతలం చేస్తూ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా అరగకపోవటం, కడుపులో గ్యాస్ చేరటం, కడుపు ఉబ్బరింపుగా అనిపించడం లాంటివి చాలామందిలో కనిపించే సాధారణ సమస్యలు. జీర్ణక్రియ మందగించడం వల్ల పేగుల్లో ఆహారం నిలవ ఉండిపోతుంది, విషతుల్యాలు తయారవుతాయి. దీనివల్ల అసౌకర్యం, ఛాతిలో మంట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు నల్ల జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్ర నూనెని 1 కప్పు గోరువెచ్చని నీళ్ళకి లేదా మజ్జిగకి కలుపుకొని రోజుకి 2 సార్లు తీసుకోవాలి. లేదా వేయించిన నల్ల జీలకర్ర పొడిని కొద్దిగా సైంధవ లవణంతో కలిపి అన్నం మొదటి ముద్దలో తిన్నారనుకోండి, కారప్పొడిలాగా, జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది ఆకలిని పెంచుతూ గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. జలుబు, ముక్కు దిబ్బడ అంటే కామన్ కోల్డ్, నేజల్ కంజెషన్ ఈ రోజుల్లో కామన్గా ఇబ్బంది పెట్టే సమస్యలు. వాతావరణం మారినప్పుడు కానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ జలుబు చేయటం, ముక్కు దిబ్బడ వేయటం, తలనొప్పి రావటం సహజం.
దీనివల్ల శ్వాస తీసుకోవటం కష్టంగా మారుతుంది. సైనసైటిస్ ఉన్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. శ్వాసనాళాల్లో కఫం పెరిగిపోవటం వల్ల సాధారణంగా ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని నల్ల జీలకర్ర గింజల్ని మెత్తటి నూలు వస్త్రంలో మూటగా కట్టండి. దీన్ని అరచేతిలో ఇలాగ నలిపి ఫ్రీక్వెంట్గా అవసరాన్ని బట్టి వాసన చూస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల ముక్కు దిబ్బడ స్పాట్లో వదిలిపోతుంది. తీవ్రమైన జలుబు ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్ళకి కొన్ని నల్ల జీలకర్ర గింజలు వేసి ఆవిరి పట్టండి. ఇది శ్వాసనాళాలని క్లియర్ చేస్తూ ఊపిరితిత్తులకు హాయినిస్తుంది. మధుమేహం, డయాబెటీస్ ఒక పెద్ద సమస్య కింద మారిపోయింది, చిన్న పెద్ద తేడా లేకుండా. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపు తప్పటం, ఇన్సులిన్ నిరోధకత అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం, ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ప్రధాన సమస్యగా ఉంటున్నాయి. ఇది దీర్ఘకాలంలో నరాలు, కళ్ళను దెబ్బతీస్తుంది అంటే డయాబెటిక్ న్యూరోపతి. సరైనటువంటి ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో నల్ల జీలకర్రని భాగం చేసుకోండి. ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళకి 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్ర నూనెని అంటే బ్లాక్ సీడ్ ఆయిల్ని కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకోండి. లేదా 1 గ్రాము ఈ గింజల పొడిని గోరువెచ్చని నీళ్లతోటి ఉదయం పరిగడపని తీసుకోండి. ఇది ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తూ ఇన్సులిన్ ఉత్పత్తిని సరిచేస్తుంది. అయితే మందులు వాడుతున్నప్పుడు మాత్రం షుగర్ లెవెల్స్ పడిపోకుండా తరచూ చెక్ చేసుకుంటూ ఉండటం అవసరం. జుట్టు రాలటం అనేది చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ రోజులలో. హెయిర్ లాస్, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత ఇలాంటి వాటన్నిటి వల్ల జుట్టు రాలటం, చిన్న వయసులోనే బట్టతలు రావటం, చుండు లాంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. జుట్టు కుదుళ్ళకి మెయిన్గా బ్లడ్ ఫ్లో తగ్గటం వల్ల అవి బలహీనపడుతూ ఉంటాయి. దీంతో జుట్టు అనేది నిర్జీవంగా మారుతుంది. ఇలాంటప్పుడు మీరు వాడుతున్నటువంటి కొబ్బరి నూనెలో సమపాళలో నల్ల జీలకర్ర నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మసాజ్ చేసుకొని 1 గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే కుదుళ్ళు గట్టిపడతాయి, జుట్టు రాలటం తగ్గి కొత్త జుట్టు మొలవటానికి ఇది దోహదపడుతుంది. చుండు సమస్యకి కూడా ఇది చక్కటి పరిష్కారం కింద ఉంటుంది. పాలిఆర్థ్రాలియా, కీళ్ళ నొప్పులు అంటే ఈ జాయింట్ పెయిన్స్ చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ రోజుల్లో. వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వల్ల కీళ్ళలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడి కదలికలు కష్టంగా మారటం, ఇవి చాలామందిని తరచుగా జీవితాంతం వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజుల్లో ఈ నొప్పులు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. వాతదోషం ప్రకోపించడం వల్ల ఈ సమస్య వస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇలాంటప్పుడు కొద్దిగా నల్ల జీలకర్ర నూనెని గోరువెచ్చగా చేసి నొప్పున్న మోకాళ్ళు లేదా ఇతర కీళ్ళ మీద సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ తేనెతో కలిపి ఉదయం సాయంత్రం ఇంటర్నల్గా తీసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపుని, నొప్పిని తగ్గిస్తూ కీళ్ళకి రిలీఫ్ని ఇస్తాయి. అయితే చాలామందికి ఆ నల్ల జీలకర్ర అంటే నల్లగా ఉండే గింజలే తెలుసు, కానీ మొక్క వివరాలు తెలుసుకోవటం అవసరం. దీని వృక్షశాస్త్ర నామం నైగెల్లా సెటైవా, నైజెల్లా అని కూడా పిలుస్తారు. తెలుగులో దీన్ని నల్ల జీలకర్ర అని, కలోంజీ అనే పేరుతో పిలుస్తారు. ఇంగ్లీష్లో బ్లాక్ క్యుమిన్ లేదా బ్లాక్ సీడ్ అంటారు. ఇది రనన్కులేసి కుటుంబానికి సంబంధించింది. ఇది సుమారుగా 20 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరిగే చిన్న గుల్మ జాతి మొక్క. ఈ మొక్క తాలూకు ఆకులు సన్నగా చీలికలు కలిగి ఉంటాయి. దీని పువ్వులు లేత నీలం లేదా తెలుపు రంగులో చాలా అందంగా ఉంటాయి. పువ్వులు రాలిన తర్వాత ఏర్పడే కాయల లోపల నల్లటి త్రిభుజాకారంలో ఉండే ఆ చిన్న గింజలునే మనం నల్ల జీలకర్ర అంటాం. ఇవే మనకు ఔషధంగా ఉపయోగపడే నల్ల జీలకర్ర. ఇది మధ్యధరా ప్రాంతానికి సంబంధించింది అయినప్పటికీ కూడా ప్రస్తుతం భారతదేశం అంతటా కూడా దీన్ని సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈ గింజలు వేడి చేసే స్వభావాన్ని అంటే ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు వీటిని ఔషధ రూపంలో వాడటం మానేయాలి. అయితే ఆహారంలో తాలింపులలాగా వాడుకోవచ్చు, కొద్దిపాటి మోతాదు ఏం కాదు. పిత్తదేహతత్వం ఉన్నప్పుడు శరీరంలో వేడి ఎక్కువగా ఉండేవాడు మాత్రం దీన్ని తక్కువ మోతాదులో వాడటం మంచిది. మోతాదు మించి వాడితే కడుపులో మంట, అసౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సర్జరీకి వెళ్లే ముందు కనీసం 2 వారాల ముందు నుంచే దీన్ని వాడకాన్ని ఆపేయటం మంచిది. ఎందుకంటే దీనికి ఆ రక్తం గడ్డగట్టేటటువంటి ప్రక్రియను నెమ్మదింపజేసేటటువంటి నేచర్ ఉంది. పిల్లలకి ఇచ్చేటప్పుడు తక్కువ మోతాదులో వైద్య సలహా మేరకు మాత్రమే ఇవ్వాలి. ఇది మార్కెట్లో నూనె రూపంలో, క్యాప్సూల్ రూపంలో కూడా దొరుకుతుంది. నాణ్యమైన కోల్డ్ ప్రెస్డ్ అంటే నువ్వుల నూనె గానుగల్లో తీసినట్టుగా నూనె ఎంచుకోవడం మంచిది. చివరిగా ఒక ముఖ్యమైన మాట మీకు మనవి చేయాలి. వంటింట్లో ఉండేటటువంటి ఈ చిన్న నల్ల గింజలు కేవలం రుచి కోసమే కాదు, ఆరోగ్య రక్షణలో ఒక వజ్రాయుధంలాగా పనిచేస్తాయి. ఆధునిక జీవన శైలి వల్ల వచ్చేటువంటి అనేక సమస్యలకు మందుల జోలికి వెళ్లకుండానే ప్రకృతి ప్రసాదించిన ఈ ఔషధంతో చెక్ పెట్టవచ్చు. అయితే ఇది ఔషధంలో పనిచేస్తుంది కాబట్టి పరిమిత మోతాదులో క్రమం తప్పకుండా వాడటం ముఖ్యం. ఏదో పెద్ద జబ్బు వచ్చిన తర్వాత వాడటం కంటే రాకముందే నివారణగా మన రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవటం తెలివైన పని. అప్పుడప్పుడు రొట్టెల్లోనూ కూరల్లోనూ వేసుకోవటం ద్వారా రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు.
అంటే చిటికెడు నల్ల జీలకర్రతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.